ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన బడి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ మందిరంలో మీ ప్రజలుగా ప్రభాతాన్ని చేరాగినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బడి స్తోత్రములు. ప్రార్థనలో ప్రవహించిన మా తండ్రి మేము బలం పొందినట్లుగా, నించిన మా తండ్రి దేవప్రభ శక్తివంతులుగా కాగలిగినట్లుగా, శత్రువుని ఎదిరించగలిగిన కొరకై ప్రభా నుంచి మీ ప్రజలతో కలిసి ప్రార్థించినట్లుగా ప్రవహించిన మా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన తనను బడి స్తోత్రములు సమయం మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో వర్తమానం ద్వారా ప్రభా నుంచి మా తండ్రి మీరు మా కొరకు సిద్ధపరిచిన దాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపగలిగిన దయగలిగిన ఆస్తులను అప్పగించుకుంటూ సాగిలపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఐదు 560 పాట. పాత పుస్తకాల్లో 549, సీన్ గీతాల్లో 500, పాత పుస్తకాలు 549, కొత్త పుస్తకాలు 560. ఆకాశం మహాకశంబులు పట్టనీ ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్యకరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నింటికి మమ్ములను, నింటికి మమ్ములను, ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్యకరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీదు కల్వారి రక్తమున, నీదు కల్వారి రక్తమున, నీవే కడుగు కరుణామయా, నీవే కడుగు కరుణామయా, ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్య, నీతి న్యాయముల కర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయముల కర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయముల నిమ్ము, నీతి న్యాయముల నిమ్ము, స్తుతింపా నిరతంబు, స్తుతింపా నిరతంబు, ఆకాశ మహాకశంబులు పట్టనీ ఆశ్చర్యకరుడా,
ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుణ రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమిమ్ము మా విజయుండా విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరువు తెగులు కష్ట నష్టము వర్షాలేమి పురుగు బాధ కరువు తెగులు కష్ట నష్టము వర్షాలేమి పురుగు బాధ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించుము మమ్ములను మురిపించుము మమ్ములను ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప నన్ను గ్రహించు మనీశంబు మాకిచ్చట మనీశంబు ఇచ్చట ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను హరింపజేయు మల్లెలూయా హరింపజేయు మల్లెలూయా ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా జన్మే బదులు పాటలకు రండి. పాట సంఖ్య 563 పాట, పాత పుస్తకాల్లో 552.
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృప నిమ్మయా కృప నిమ్మయా కృప నిమ్మయా కృప నిమ్మయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. వేడుచున్నాము యేసు వేగిరముగా రమ్ము, వేడుచున్నాము యేసు వేగిరముగా రమ్ము, రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. హృదయముల నీ రక్తముచే శుద్ధి చేయుమా, హృదయముల నీ రక్తముచే శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. ఆత్మతో మా హృదయములనిప్పుడు నింపుమా, ఆత్మతో మా హృదయములనిప్పుడు నింపుమా, ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. దేవుని వాక్యంలో నుంచి ప్రార్థన కొరకై సహాయకరంగా ఉన్న నిమిత్తమై ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తుతిస్తున్నాం, గణపరుస్తుంటున్నాం. మరోసారి ప్రభా దీనులమై వస్తుంటున్నాం, మీ పాద సాన్నిధ్యంలోకి వస్తుంటున్నాం. ప్రభా తను మీ కృపను కోరుకొని వస్తున్నాం, మీ సహాయం నిమిత్తమే వస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీరు మాకేమైనా అనుగ్రహిస్తే తప్ప
మా అంతటా మేము ఏం పొందజేయాలని ఎరిగిన వారమే మీ సన్నిధికి వస్తుంటున్నాం. దయతో కనికరించుము. మీ దాసుని దయతో దృష్టించి ప్రభా నిచ్చిన మా తండ్రి మీరు పరిశుద్ధపరిచి అభిషేకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ వాక్యం ద్వారా ప్రభా మాకు అవసరమైన భాగం మీద దయచేవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపగలిగిన దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ సాగిలి పడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో అబ్రహాం యొక్క జీవితంలో తను బలిపీఠాలు కడుతూ వచ్చినట్టుగా మనం జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటిగా ప్రభు తను ప్రత్యక్షమైనాడు. తను ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. దానికి మనం ప్రత్యక్షపు బలిపీఠము అని పేరు పెడతా వచ్చినాం. ఆ తర్వాత రెండో బలిపీఠం కట్టినాడు. అది హాయికి బేతేలు మధ్యలో కట్టిన బలిపీఠం. దాని కొరకై మనం ప్రార్థన బలిపీఠం అని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. మూడో బలిపీఠము తను కడుతూ వచ్చినాడు. అది మళ్ళా తిరిగి మొదట కట్టిన బలిపీఠం ఉన్న చోటుకు వచ్చి తను కట్టినట్టుగా చూస్తూ వచ్చినాం. అది సమకూర్పు బలిపీఠముగా జ్ఞాపం చేసుకున్నాం. దాని తర్వాత లోతు తన నుంచి వేరే అయిన తర్వాత తన బలిపీఠం కట్టినాడు. అది ప్రతిష్ఠిత బలిపీఠం అని కూడా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. అది 22వ అధ్యాయంలో అబ్రాహాము ఇక్కడ తను మరొక బలిపీఠాన్ని తను కడుతున్నాడు. చాలా ప్రత్యేకమైన సందర్భం ఇది. తన ఒక్కగానొక కుమారుడు, తను ప్రేమించుచున్నటువంటి తన కుమారుడు కాడి మరి నిండు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు దేవుడు బలిగా ఇమ్మన్నటువంటి సందర్భం అది. కానీ ఆ సందర్భంలో కట్టినటువంటి బలిపీఠం. దీని కొరకై మనము ఏమని పేరు పెడదామనంటే ఇది సమర్పణ బలిపీఠము అని దీని కొరకై మనము పేరు పెడదాం. సరే, మేము మొత్తానికి ఇక్కడ ఈ బలిపీఠాన్ని అబ్రహాం కట్టినాడు. చాలా హృదయ విదారకరమైన సంగతి. హృదయం ఎంతో భారంతో నింపబడేటువంటి సందర్భం అది. మరి నీ ఒక్కగానొక కుమారుని నా కొరకు ప్రభు బలిగా ఇమ్మన్నప్పుడు నరబలిని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించడు. కానీ అయితే అబ్రాహామును పరిశోధించడం కొరకై ప్రభు ఆ మాట చెప్తూ వచ్చినాడు. మన సందర్భంలో అబ్రహాము ప్రభు అంటే ఎంత ప్రేమ అంటే చివరికి తన ప్రియమైన కుమారుడు, మరి యవన ప్రాయంలోకి వచ్చిన కుమారుడు, అప్పటికే స్త్రీ ధర్మం ఉడికిపోయిన తర్వాత పుట్టిన కుమారుడు, ఇంకా తర్వాత అప్పుడే శారా నమ్మలేదు. ఇప్పుడు కుమారుడు కలగడానికి కూడా ఆస్కారం లేని సందర్భంలో అబ్రహాం ఈ బలిపీఠం కట్టినాడు. నేను వాకి 9వ వచనంలో చూస్తే అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టాడని, కట్టిన చక్కగా పేర్చాడని రాయబడింది. ఇక్కడ ఎంత ఈ బలిపీఠం కట్టాలంటే ఎట్లా చేతులు వస్తాయి కదా, కాళ్ళు ఎంతగా ఉనికి ఉండాలి కదా. అయినా కూడా ఎంత సమర్పణ నిలవాడంటే ఆ పరిస్థితుల్లోనే ఆ బలిపీఠం కట్టినాడు. సంతోషంగా కట్టినాడు, కట్టెలు పేర్చినాడు, కుమారుని బంధించినాడు. ఆ యొక్క బలిపీఠం మీద ఆ కుమారుడిని ఉంచినాడు. 10వ వచనంలో చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా వెంటనే యెహోవా దూత తనకు ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్యంలో మరి మనకు రాయబడతా ఉంది. కత్తి పట్టుకోగానే ఎందుకు ప్రత్యక్షమైనదంటే ఇక ఈ మనుషుడు ఒక్క సెకండ్ కూడా ఆగే పరిస్థితి లేడు. కత్తి ఎత్తిన తర్వాత ఇంకా అసలు ఆపడానికి కూడా ఆస్కారం ఉండదు అనమాట అంతగా. కానీ దేని ఒక వాక్యంలో ఈ సందర్భంగా ఎప్పుడైతే ఆ బలిపీఠం మరి కుమారుని కూడా అర్పించడం కత్తి అంటే అర్పించినట్లే అర్థం దేవుని దృష్టిలో. సరే, మొత్తానికి ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పాడు? 12వ వచనం, అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము. ఒక చదవండి బిగ్గరగా, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య వినతీయలేదు కనుక. అంటే అంతకుముందు దేవునికి తెలీదా? దేవుని భయపడమని తెలీదా? తెలుసు. కానీ ఇక్కడ నిర్ధారణ అయింది. ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు ఎవరు బాగా చదువుతారు, ఎవరు క్లవరు, ఎవరు డల్లర్ అనేటువంటిది అవగాహన ఉంటుంది. కాబట్టి వీడు క్లవరు అని అవగాహన బట్టే మార్కులు వేస్తారా చెప్పండి? కానీ అతను ముందుగానే క్లవరు. అయితే పరీక్ష ద్వారా, మార్క్స్ ద్వారా తను మరి తెలుగులవాడు అనేటువంటిది ఏంటి, ఆ చదువులో తను మంచి నేర్చుకున్నాడనే సంగతి మార్క్స్ ద్వారా తను నిర్ధారణ చేయబడుతుంది. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇది అంతకుముందే దేవునికి భయపడేవాడే. అయితే ఈ పని చేయటం ద్వారా, నీకు ఒకగానైనా ఒక కుమారుని బలిగా అర్పించడం కొరకై నువ్వు పూనుకోవడం ద్వారా ప్రభు ఏమన్నాడంటే, నీవు దేవునికి భయపడవాడమని ఇందువలన నాకు కనబడుచున్నది. కాబట్టి ఈ భాగంలో మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే, ఇందువలన కనబడుతున్నది అంటే ఒక మాట చెప్పాలంటే, ఒకవేళ అబ్రహాము దేవునికి భయపడేవాడు అయినప్పటికీ కూడా ఈ పని చేయకుండా వెనుకాడునంటే, కానీ దేవుని ఎడల తనకున్న భక్తి కొంత హద్దులతో కూడినటువంటిది అనేది అక్కడ నిర్ధారణ అయ్యేది. కాబట్టి తన దేవుని ఎడల ప్రేమ,
తన ప్రియకుమారుడైనటువంటి ఇస్సాకు కంటే ఎక్కువగా అనేటువంటిది నిర్ధారణ అయ్యేది కాదు. అందుకని దేని వాక్యంలో మొట్టమొదటిలో చూస్తాం 22వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. కాబట్టి ఇది అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు తాను దేవుని రుజువుపరుచుకున్నాడు. అబ్రహాము దేవుని ప్రేమించేవాడని, దేవుని భయపడేవాడని, దేవుడు అంటే ఇంకా మిగతా అన్నిటికంటే ఎక్కువ దేవుడు అనేటువంటిది తాను నిర్ధారణ చేసుకున్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఒక మాట మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన జన్మలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ తనే దేవుడు ఆయనను ఎందుకు అంగీకరించాడంటే తన ప్రియకుమారుడైన యేసుప్రభువును అంగీకరించలేదంట. ఎందుకోసం అంగీకరించబడ్డాడంట? శరీరం ఉన్న దినాల్లో ఆయన రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. కాబట్టి యాచనలు సమర్పించాడంట దేవునికి, భయభక్తులు కలిగి ఉన్నాడంట. అందువలన ఆయన అంగీకరించబడ్డాడంట. అంటే ఇంకో మాట చెప్పాలంటే, ఇప్పుడు మరి కన్నీటితో ప్రార్థన చేయకపోతే, యాచన సమర్పించకపోతే, భయభక్తులు కలిగి ఉండకపోతే నువ్వు నా ప్రియకుమారుడు కాదని చెప్తాడు తండ్రి దేవుడు. అంగీకరించడం అర్థం ఏంటి? మనందరి పక్షంగా ఆయనను అంగీకరించినాడు. అంటే ఇలాగ లేకపోతే మన పక్షంగా యేసుప్రభువు అంగీకరించబడేవారు కాదు. అంటే అర్థం ఏంటి? మనం ఎవ్వరూ కూడా రక్షణ పొందడానికి ఆస్కారం లేకుండా పోయేది. అయితే ప్రభు స్తోత్రములు మనందరి పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించబడాలంటే ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎలాంటి వాడుగా ఉండుటను బట్టి దేవుడు అంగీకరించాడంట? మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేయటను బట్టి, యాచనలు సమర్పించుటను బట్టి, భయభక్తులు కలిగి ఉండుటను బట్టి, కాబట్టి తాను అంగీకరించబడ్డాడు. అక్కడ అబ్రహాము గనక, కాబట్టి నువ్వు ఈ కార్యము చేసినందున నువ్వు దేవునికి భయపడేవాడవని తెలియవచ్చిందని చెప్పిన రీతిగా ఇక్కడ నువ్వు ఇలాగ ఉన్నందున కాబట్టి నువ్వు అంగీకరించబడినావు. తర్వాత 8వ వచనం రాయబడింది, ఆయన కుమారుడై ఉండయు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కాబట్టి ఇదేనా ఒక వాక్యంలో మరి ఇక్కడ మనకి జ్ఞాపం చేయబడే మాట ఏమిటంటే, ఇక్కడ అబ్రహాము అయినా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారైనా సరే ఎలాగున వారు అంగీకరించబడినారంటే దేవుడు అంగీకరించడానికి తగిన గుర్తులు వారి జీవితంలో కనబడుతున్నాయి అన్నమాట. మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆదివారమునే బంధువులను పంపిస్తాడు మన ఇంటికి, స్నేహితులను పంపిస్తాడు. అప్పుడే రెడీ అవుతుంటాం మందిరానికి, అప్పుడే వస్తారు. ఎందుకని? వాళ్ళు వచ్చింది కాదు, సాతాను పంపించింది. అందుకంతే కాదు, దేవుడే పంపిస్తాడు. ఎందుకని? నిన్ను నన్ను ఏం చేయడానికి చెప్పండి? నిన్ను పరిశోధించడానికి. ఆరాధనలో నువ్వేం చెప్తావు? ప్రభా నా బంధువులు నా కోసం ప్రాణం పెట్టలా, స్నేహితులు నా కోసం ప్రాణం పెట్టలా అని చెప్తావు కదా. ఇప్పుడు ప్రాణం పెట్టిన దేవుని కొరకు వాడిని పోగొట్టుకొని వస్తావా? అంటే వాళ్ళు పోగొట్టుకుంటే వెళ్ళిపో, గెట్టవుట్ అనమని అన్నట్టు చెప్పట్లే. నేనైతే మందిరాన్ని పోకుండా ఆగలేను. చక్కగా వచ్చినారు, ఉండండి, మీకు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, లేదంటే ఏదో తెచ్చిస్తా, మీరు వండుకొని తినండి. ప్రభుని ఎరిగిన వారైతే ఏదో టిఫిన్ తెచ్చి రండి, అందరం మందిరాన్ని పోదాం. అదేంది మేము రాక వచ్చినాం, మాకంటే మేము ఇంకొక వారం పోవచ్చు కదంటే, లేదు నేను దేవుని మందిరాన్ని పోగొట్టుకోలేను అంటే పో మేము వెళ్ళిపోతామంటే, మీరు పోయినా పర్వాలేదు దేవుని పోగొట్టుకోలేదు అని అంటామా? ఏమందబ్బా ఇంకొక ఆదివారం రాకుండా పోతుందా? మళ్ళీ అప్పుడు ఆరాధన చేయొచ్చు కదా నెక్స్ట్ ఆదివారం. ఏమని? ప్రభా మా బంధువులు నా కోసం ప్రాణం ఇవ్వాలా, బంధువుల కోసం ఆగిపోతే మళ్ళీ ఆదివారం ఏమో ప్రార్థన చేస్తాం. పరిశోధిస్తా దేవుడు. ఒకసారి శరీరం లాగుతుంది, ప్రార్థన చేసుకోవాలంటే శరీరం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేసుకుంటావాలి అని చెప్తుంది. అప్పుడేం చేస్తాం మనం చెప్పండి? అదే ఒక పరిశోధన. అప్పుడేం చేస్తాం? శరీరం మాట వింటామా? అది ఎన్నోసార్లు వింటాం కదా. కాబట్టి ఎన్నోసార్లు మన దేవుడు పరిశోధిస్తాడు. పాట అయితే పాడతాం, ఏమని? లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. అక్కడ ఎన్నో రకాలను లాగుతూ ఉంటాయి. ఇంట్లో ఆ రోజే స్పెషల్ బిర్యానీ వండుకొని ఉంటాం, మందిరం అయిపోగానే హడావుడికి వెళ్ళిపోతాం ఆ రోజు మాత్రం. ఎందుకంటే అది లాగుతూ ఉంటుంది అనమాట. రకరకాలైన వాటి చేత దేవుడు మనల్ని పరిశోధిస్తాడు.
కానీ నువ్వు నీ నీ ప్రేమ దేవుని ఎడల నువ్వు కనబర్చే ఆసక్తి యథార్థమైందేనా కాదా అనేటువంటిది దేవుడు పరిశోధిస్తే ఎన్నోసార్లు మనం ఫెయిల్ అయిపోతాం కదా. అయితే అబ్రహాం అట్లా కాదు. అబ్రహాము జీవితంలో దేవుని తనకున్న భయము విషయమై, భక్తి విషయమై చక్కని గుర్తులు దేవుని తాను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడతా ఉంది. మరి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు విశ్వాసగా మందిరానికి వెళ్ళే దినాల్లో ఆదివారం అయిపోగానే పరిగెత్తుకొని వచ్చేవాడిని. ఎందుకు పరిగెత్తుకొని వచ్చామనంటే ఆ రోజుల్లో రేడియోలో సిలోను ఛానల్ అని ఒకటి ఉండేది. 3 గంటలకు నాటికి వస్తుంది. 3 గంటకి మందిరం 2 గంటలకు అయిపోద్ది. గబా 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 ఆ భోజనాలు అవి వడ్డించి చేసేసి ఇంకంతే పరుగున ఎట్లాగా నడుచుకుంటూ వచ్చేదంటే మామూలుగా కాదు. పరిగెత్తుకుంటా వచ్చేదనమాట. అయితే ప్రభు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? నిజంగా నా మీద భక్తితోనే మందిరానికి వచ్చినావా? కానీ నీకు నాటికి ఎక్కువ, నేను ఎక్కువ. నా ఎడలో నీకు ప్రేమ అయితే కానీ దేవుని నా ప్రజల మధ్యలో గడపాలి కదా. అంటే నీ మనసు అంతా దేని మీద ఉంది? పేరుకేమో బాడీ మందిరంలో ఉంది. మనసు అంతా దేని మీద ఉంది చెప్పండి? 3 గంటలకు వచ్చే నాటికి మీద ఉంది. అంటే ప్రభు ఆ దినాన్ని దర్శించినప్పుడు ప్రభు దర్శి అట్లా ఎన్నో విషయాలు మన దేవుని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. తలంపు ఏంటంటే అబ్రహాం యొక్క జీవితంలో కాబట్టి దేవుడు ఈ యొక్క సమర్పణ బలిపీఠం ఏం చూపిస్తుందంటే కాబట్టి దేవుడు అంగీకరించుటకు తగినటువంటి గుర్తులు అబ్రహాం యొక్క జీవితంలో కనబడుతున్నాయి. ఆ గుర్తులే ఈ యొక్క సమర్పణ బలిపీఠం. అందుకని నేను వాక్యంలో ఇంకో మాట నేను జ్ఞాపం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ఆదాము యొక్క 2 పిల్లలు ఉంటారు, కయీను, హేబేలు. కాబట్టి కయీను అంటే కయీనుకు హేబేలు తేడా ఏంటి? 2 దేవుని ఎలిగిన వాళ్ళే. అయితే కయీను యొక్క ప్రేమ అరకొర ప్రేమ దేవుడు అంటే. హేబేలు ప్రేమ అయితే అట్లా కాదు. హేబేలు ఎంతగానో దేవుని ప్రేమించినాడు. అంత ప్రేమ ఎట్లా పుట్టింది అనంటే కయీను దేవునికి అనుకూలంగా తాను సిద్ధపరచుకున్నాడు. కాబట్టి తను దేవుడు అంగీకరించే విధానంలో తను సిద్ధపరచుకున్న కారణాన్ని బట్టి సిద్ధపరచుకున్న కారణాన్ని బట్టి దేవుని అంతగా ప్రేమించలేకపోయినాడు. హేబేలు అయితే అట్లా కాదు. దేవునికి అనుకూలంగా తాను సిద్ధపరచుకున్నాడు కనుక కాబట్టి అంతగా దేవుని తాను ప్రేమించగలిగినాడు. కానీ ఇక ఈ బలి తెచ్చిన అర్పణలు ఏం చూపిస్తున్నాయంటే వ్యక్తిగతంగా తాము దేవుని కొరకు ఎంత మేర సిద్ధపరచుకునే దాని గుర్తులంతే అవి. అది కదా ప్రాముఖ్యం దేవునికి. ఏది ప్రాముఖ్యం? మొదట వీరు ప్రభుకి ప్రాముఖ్యం, ఆ తర్వాతే వారి యొక్క అర్పణ విషయమై ప్రభు ఆలోచన చేస్తాడు. రండి ఆదికాండం 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా కొన్ని తెచ్చెను. ఇక్కడ హేబేలు అర్పణ కాదు, ముందు ఏం రాయబడి చెప్పండి? యెహోవా హేబేలును, అది ఆ తర్వాత తన అర్పణ. కానీ ముందు నీవు నేను దేవుడు అంగీకరించే విధానం ఉండాలా. ఆయన ఇలా యథార్థమైన ప్రేమ ఆసక్తి ఉండాలా. దానికి గుర్తులు చూపించాలా. ప్రభా నిన్ను ప్రేమించబట్టే నేను ఇలా సేవించగలుగుతున్నాను, నిన్ను ప్రేమించబట్టే ఎదుగో నేను కాబట్టి అనేకులకు సువార్త అందించగలుగుతున్నాను, నిన్ను ప్రేమించబట్టే నష్టమైన కష్టమైన నీ సన్నిధిలో నేను ఉండగలుగుతున్నాను, నిన్ను ప్రేమించబట్టే కాబట్టి నేను ఏమంటారంటే కొన్నిటిని నేను పోగొట్టుకోవడానికే ఇష్టపడుతున్నాను, కానీ నీ సన్నిధిని ప్రేమించబట్టే నేను ఉండగలుగుతున్నాను అనే గుర్తులు మన జీవితాల్లో ఉండాలి. మొదట మనము సిద్ధపరచబడాలా. హేబేలును, కానీ నీవు నేను అంగీకరించబడకపోతే నీ సేవ నా సేవ దేవుడికి ఎందుకు చెప్పండి? ఏం చేసుకోవాలా? నీ కానుకలు ఎందుకు? ఏమంటారు నీ ప్రార్థనలు ఎందుకు? నీ ఆరాధనలు, నీ సేవ ఎందుకు? మొదట దేవునికి కావాల్సింది నీవు కదా, నేను కదా. ఆ తర్వాత కయీను విషయం కూడా రాయబడింది. చెప్పండి 5వ వచనం చదవండి. కయీనును అతని అర్పణ. ముందు కయీను దేవునికి అందుకని ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమర్పణ బలిపీఠం ద్వారా మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే ప్రభా నన్ను నేను కాబట్టి నువ్వు అంగీకరించడానికి తగిన విధంగా సిద్ధపరచుకోవడం సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలి. నిన్ను ప్రేమిస్తున్నందుకు, నిన్ను సేవిస్తున్నందుకు నా జీవితంలో అనేకమైన గుర్తులు నీ ఎదుట నేను చూపించాలా. దాని కొరకు నేను సిద్ధపరచమని ప్రార్థన చేయాలా. ఎన్ని విషయాలను పరిశోధిస్తావో అన్ని విషయాల్లో నీ ఎదుట నన్ను నేను రుజువుపరచుకోవాలి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు మన జీవితాల్లో ఏమున్నట్టు చెప్పండి? అబ్రహాము లాంటి సమర్పణ బలిపీఠము ఉన్నట్లు. రెండవదిగా దేని వాక్యంలో ఆదికాండం 22వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 16వ వచనం. నీవు నీకు ఒక్కడై ఉన్నా
నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఆ మాట ఎంత గమనించండి. చేయబట్టే ఈ కార్యము చేయకపోతే ఈ కొనసాగింపై తెలియదు. ఈ కార్యము చేసినందున చదవండి. నేను నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. మనం ఏమంటాం? ప్రభు ఆశీర్వదించు మనం 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 చేసేది ఏం లేదు. ఆయన మాత్రం ఆశీర్వదిస్తుండాలా, మనం ఆశీర్వాదం పొందుతుండాలా? అట్లా కాదు. అబ్రాహాముతో ఏమన్నాడు? నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఈ దినాల్లో మనము ఆశీర్వదించబడటం దేవుని ఉద్దేశమే. ఆశీర్వదించబడిన ప్రజలు, మన పేరే ఆశీర్వదించబడిన ప్రజలం. ఆశీర్వాదము కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసినాడు. దేవుని వాక్యంలో ఇస్సాకు విషయం రాయబడింది. ఇస్సాకును దేవుడు ఏం చేశాడని చెప్పండి? ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక. కాబట్టి యెహోవా అతనిని ఏం చేశాడని చెప్పండి? ఆశీర్వదించినాడు కాబట్టి గొప్పవాడైనాడు. అంటే ఈ ఆశీర్వాదం అనేది కేవలం భౌతికమైనదే కాదు. ఎందుకు కాదు? ఇప్పటికే ఈ మనుషుడు అబ్రాహామే గొప్ప ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఒంటెలకు నీళ్లు పోసినందుకు లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని గిఫ్ట్కి ఇచ్చేసినాడు అనమాట. అంటే లక్షల రూపాయలు ఎవరైనా అట్లా చేస్తారా? 10 రూపాయలు పని చేస్తే 10,000 రూపాయలు ఎవరైనా ఇస్తారా? అంటే అంత గొప్ప ధనవంతుడు, లెక్కలేదనమాట. అని తలంపు ఏంటంటే ఇప్పటికే గొప్పవాడు. అంటే ఈ ఆశీర్వాదం ఏమేమి ఆశీర్వాదం? కానీ కేవలం అంటే భౌతికమైనది మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనుషుడు ఆశీర్వదించబడినాడు. కాబట్టి ఆ మనుషుడు ఏమైనాడంట? మిక్కిలి గొప్పవాడు. ఏమంటాడు? గొప్పవాడాయను. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. కానీ స్టెప్ బై స్టెప్. కాబట్టి క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. కానీ ఈ దినాల్లో దేవుని పిల్లంగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి మనం ఉండడు కొరకాయి, ఈ ఆశీర్వాదం పొందుడు కొరకాయి మన జీవితాల్లో ఏముండాలి చెప్పండి? క్రమముగా ఏముండాలా? ఏం రాయబడుతుంది? క్రమముగా అభివృద్ధి ఉండాలా, స్టెప్ బై స్టెప్. అంటే ఒక విషయంలో నేను ఆత్మీయంగా నేర్చుకుంటాను, అప్పుడు ప్రభు తర్వాత ఇంకోటి నేర్పిస్తాడు. ఆ విషయంలో ఎప్పుడైతే నేను ఎదుగుతానో ఆ తర్వాత ఇంకోటి నేర్పిస్తాడు. నేను అట్లా క్రమక్రమంగా ఎదగాల. విద్యార్థులు ఉంటారు, వానికి తెలుగులో ఆ నేర్పిస్తాడు. ఈ ఎప్పుడు నేర్పిస్తారు చెప్పండి? వాడు ఆ వచ్చిన తర్వాత ఈ నేర్పిస్తాడు. వాడు ఎన్నాళ్ళు ఆ నేర్చుకోలేదనుకోండి, వాడు ఈ నేర్పించాడు. ఎందుకంటే వాడు ఆ వస్తే కదా ఈ రావాల్సింది. ఏమలే అలా రాపోయిందని ఈ నేర్పిస్తాడండి. అట్లా ఏబిసిడీలు ABCD అంటారు అనుకోండి, అవి నేర్చుకుంటే తర్వాత నేర్పిస్తారు కదా. కాబట్టి కొంతమంది పిల్లలు ఉంటారు, వాడు నెలలోనే చాలా ఎక్కువ అక్షరాలు నేర్చుకుంటాడు. కొందరు నెలల తరబడి వచ్చినా వాడికి అది రాదనమాట. మరి ఇంకోటి ఎందుకు నేర్పించాడు? ఇంకోటి నేర్పించంటే ఇది నేర్చుకున్న తర్వాతనే, ఇది నేర్చుకోకుండా అది నేర్చుకోవడం కుదరదు. కాబట్టి దినాల్లో అబ్రాహాము యొక్క ఈ బలిపీఠం మనకేం చూపిస్తుందంటే, కాబట్టి అబ్రాహాము ఆశీర్వాదం అనే మాట ఏం చూపిస్తున్నదంటే, కాబట్టి అభివృద్ధిని, ఆత్మీయమైన అభివృద్ధి క్రమముగా. కానీ అంటే దేవుడు మనకు నేర్పించినటువంటి వాటిని ఎప్పుడైతే నేను నేర్చుకోనో ఆ తర్వాత నేను నాకు నేర్పించాడు. దీనిని నేర్చుకునే వరకు ఇంకోటి నేర్పించాడు. దీనిని నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంకోటి నేర్పిస్తాడు. అక్కడ నేర్చుకున్న తర్వాత చాలా ఉన్నాయి నేను నేర్చుకోవాల్సినవి, నా జీవితకాలం అంతా సరిపోదు. అయితే దేవుడు నాకు నేర్పించాలంటే నేను నేర్చుకునే కొలది నేర్పిస్తాడు. అందుకని దేని వాక్యంలో ఏం రాయబడుతుందంటే, మిక్కిలి గొప్పవాడగు వరకు ఈ అభివృద్ధి ఆగిపోవట్లే, ఎక్కడ దాకా అయిపోలే. కాబట్టి గొప్పవాడు ఇంకా గొప్ప మిక్కిలి గొప్పవాడే వరకు ఏం రాయబడుతుందంటే ఆ అభివృద్ధి ఆగిపోలే. సమూయేలు జీవితంలో కూడా అదే చూస్తున్నాం కదా. సమూయేలు గ్రంథంలో మరి 2వ అధ్యాయం 21లో రాయబడింది, యెహోవా సన్నిధి నుండి సమూయేలు ఎదుగుచుండినో రాయబడి ఉంటుంది. 26వ వచనం ఏముంటుంది? యెహోవా సన్నిధి నుండి ఇంకనూ ఎదుగుచు అని రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము మరి 92వ కీర్తన 12వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవెదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ సమర్పణ బలిపీఠం అనేటువంటిది ఏం చూపిస్తుందంటే ఆశీర్వాదం అనే మాటను చూపిస్తుంది. ఈ ఆశీర్వాదం అంటే అర్థమైందంటే కాబట్టి ఆగిపోని ఆత్మీయమైన అభివృద్ధి. ఈ దినాల్లో
ఈ సమర్పణ బలిపీఠం నేను కలిగి ఉంటాను అనడానికి రెండవ నిదర్శనం ఏంటంటే, కాబట్టి నేను నా ఆత్మీయమైన అభివృద్ధి అంతకంతకు వృద్ధిలోనికి వచ్చేదిగా ఉండాలనేది ప్రభు కోరేటువంటి వాడిగా ఉంటున్నాడు. తర్వాత దేని వాక్యంలో మూడవదిగా ఈ యొక్క 22వ అధ్యాయంలో ఇదే మాట 16వ వచనంలో చివరిలో అన్నాడు కదా, ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. ఈ మాటలు ఇంతకుముందే ప్రభు చెప్పినాడు, 2 పర్యాలు చెప్పినాడు, మరలా తిరిగి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పే మాటకు అప్పుడు దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ కార్యము చేసినందున నేను ఏమైతే ఇంత ముందుకు నీకు వాగ్దానం చేస్తున్నానో అదే వాగ్దానాన్ని ప్రభు మళ్ళీ తిరిగి ప్రస్తావించడం అర్థమైందంటే, ఈ కార్యము చేసినందున నీ పక్షంగా నేను చేసిన వాగ్దానం నేనేం చేస్తాను, నెరవేరుస్తాను. సమర్పణ బలిపీఠం అనేటువంటిది మూడవదిగా మనకేం చూపిస్తుందంటే, కాబట్టి ఆ బలిపీఠము ద్వారా అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం అనేటువంటి యొక్క నెరవేర్పును అబ్రహాము చూడగలుగుతూ ఉన్నాడు. కానీ వాగ్దానాలు ఎట్లా నెరవేరుతాయి? మనం ఎన్నోసార్లు సేవకులు కూడా చెప్తుంటారు, మరి వాగ్దానాలు పొందినప్పుడు కండిషన్స్ ఉంటాయి. అంటే ఏమంటారంటే వాటిని షరతులు అని అంటారు కదా. నేను ఇంకో మాట చెప్తాను, ఆజ్ఞలు. ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. వారి నెరవేర్చడం ద్వారా వాగ్దానం యొక్క నెరవేర్పు అనేటువంటిది ఉంటుంది. బైబిల్ అందులో అట్లా ఎన్నో చూడొచ్చు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని రాయబడి ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉంటుంది, నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నిటి చొప్పున నడుచుకొని ఉంటే, కాబట్టి ఐగుప్తులు కలుగజేయని రోగంలో ఏది కూడా నేను నీకు రానివ్వను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనేది అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇక్కడ ఏది ప్రాముఖ్యం, దేన్ని మనం నెరవేర్చాలా? ఆజ్ఞను నెరవేర్చవలసి ఉన్నది. అందుకని కీర్తన 119 కీర్తన 4వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడంట. ఏం ఆజ్ఞ? నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఏం చేసినావు, ఆజ్ఞాపించున్నావు అంటున్నాడు అన్నమాట. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞలో జాగ్రత్తగా గైకొనాలా. ఇది నాలో సమర్పణ బలిపీఠం అనే ఈ బలిపీఠం నీ యొక్క నాయక జీవితంలో ఉండాలంటే, మనకు దేని విషయమైన పట్టింపు మక్కువ ఉండాలంటే దేవుని ఆజ్ఞల విషయమే మాకు పట్టింపు ఉండాలా. అందుకని రాయబడింది, ఆహా నీ కట్టడలను నేను నెరవేర్చినట్లుగా నా ప్రవర్తన స్థిరపడిన యెడల ఎంత మేలు అని అంటాడు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు అని అంటాడు. 119వ కీర్తన 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన యెడల ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ చదవండి. ఏమన్నాడు కీర్తనకారుడు? ఆజ్ఞలన్నిటినీ లక్ష్యం చేస్తాను, ప్రతి ఆజ్ఞ విషయమే నాకు పట్టింపు ఉంది అంటున్నాడు. అందుకని నాకు అవమానం కలగనేరదు అని చెప్తున్నాడు. కానీ దీని యొక్క వాక్యంలో ఈ యొక్క సమర్పణ బలిపీఠం అబ్రహాం యొక్క జీవితంలో దీని యొక్క మరి మూడవ మేలు ఏమిటంటే, కాబట్టి దేని వాక్యంలో వాగ్దానం యొక్క నెరవేర్పు అనేటువంటిది ఆ బలిపీఠం ద్వారా తను చూడగలుగుతున్నాడు. చివరిగా ఇంకో మాట నేను జ్ఞాపం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఏం చేయబడతాయని చెప్పండి, ఆశీర్వదించబడతాయి. నీవు నా మాట వినినందున. కాబట్టి వినకపోతే అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం ఉండేది కాదు. కానీ అబ్రహాము అలా సిద్ధపరచబడినాడు. కాబట్టి భూలోకం ఏం రాయబడింది, ఏమన్నాడు ఇక్కడ, భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడతాయి. అంటే మనమందరము ఈ దినాలు ఆశీర్వదించబడినామంటే, దేవుని పిల్లలమైనామంటే దేని ద్వారా చెప్పండి? నీ సంతానము వలన. ఎవరు అబ్రహాము సంతానం? ఎవరు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఉంటుంది మత్తయి సువార్త 1:1. కాబట్టి అబ్రహాము సంతానం ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే. కానీ అబ్రహాము ఆ కార్యము చేయటం అనేటువంటిది అది ఎట్లాంటి నిత్యమైన శ్రేష్టమైన వాగ్దానం వైపు తీసుకుని వెళ్ళాలంటే భూలోకంలోని జనులందరూ కాబట్టి రక్షణ పొందినట్లుగా కానీ ప్రభు ఎదుగు వచ్చిన వారందరూ కూడా అంగీకరించబడినట్లుగా ఆయన సంతానమైనటువంటి యేసు ప్రభు ద్వారా రక్షణ పొందినట్లుగా. కాబట్టి ఈ కార్యము చేసినందున కాబట్టి ప్రభు తన వాగ్దానము ఆ రీతిగా నెరవేర్చినట్లుగా దేని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ సమర్పణ బలిపీఠం అనేటువంటిది నాలుగవదిగా మనకు ఏం చూపించబడుతున్నదంటే, కానీ లోకమంతా ఆయన ఎదుగొచ్చిన ప్రతి ఒక్కరు కూడా
రక్షణ పొందుడు కొరకై తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారు మన కొరకై అబ్రాహాము సంతానంగా అనుగ్రహించబడినాడు. వాస్తవానికి ఈ బలిపీఠము ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. తర్వాత అబ్రాహాము అయితే తనైన దేవుడు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఇస్సాకు బలి అర్పించబడలేదు, కానీ ఇస్సాకు స్థానంలో పొదలో చిక్కుకున్నటువంటి ఆ యొక్క పొట్టేలు తను బలి అర్పించబడింది. ఆ పొట్టేలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఈ సమర్పణ బలిపీఠము కాబట్టి ఏదో కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై తను తాను అర్పించుకున్నటువంటి సిలువను కూడా చూపించేదిగా ఉంటుంది. కానీ సిలువ ద్వారా కూడా ఈ 4 విషయాలు మనం చూడగలుగుతాం. సిలువ ద్వారా కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడో అవన్నీ కూడా గుర్తుగా ఆ సిలువ మనకు కనబడుతూ ఉంది. సిలువ ద్వారా కాబట్టి మనం ఏం చూడగలుగుతున్నామనంటే మరి ఆత్మీయంగా మనమందరం కూడా ఆశీర్వదించబడ్డ కొరకై సిలువ కారణమవుతుంది. మూడవదిగా సిలువ అనేటువంటిది ఏం చూపిస్తున్నదంటే కాబట్టి తండ్రి యొక్క ఆజ్ఞ యొక్క నెరవేర్పుగా యేసు ప్రభువారు సిలువకు అప్పగించుకున్నట్లుగా మరి తండ్రి యొక్క ఇచ్చిన మాట నెరవేర్పు కొరకై అని మనం చూస్తున్నాం. కాబట్టి 4వది సిలువ ఏం చూపిస్తుందంటే సిలువ ద్వారా, సిలువ కార్యం ద్వారా భూలోకంలో జనులందరూ కూడా రక్షణ పొందుడు కొరకై ఆ యొక్క సమర్పణ బలిపీఠముగా సిలువ మనకు కనిపిస్తూ ఉంది. కానీ ప్రభు స్తోత్రములు. కానీ మన ప్రార్థనలకు వెళ్ళక ముందు మన కొరకే మాట మనం ప్రార్థన చేసుకుని వారు ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలా? సమర్పణ బలిపీఠము కలిగి ఉండాలా. కలిగి ఉండడానికి మొదటి నిదర్శనం ఏంటి? ఏం చెప్పండి? దేవుని ప్రేమిస్తున్నామని, దేవుని బిడ్డ అని ఏమంటారు, బెత్లెహేము విశ్వాసి అంటాను కొరకై దేవుని ఎదుట నీ జీవితంలో దేవుని ఎదుట కనబరుచుకోవడానికి గుర్తులు ఉండాలా. ఆ గుర్తులు ఉండాలా. లేకపోతే ప్రార్థన చేసుకుందాం, ప్రభా ఎన్నో సమయాలు నాకు ఇచ్చినావు, ఎన్నో తరుణాలు ఇచ్చినావు, నిన్ను పరిశోధించినావు, నీళ్ళన్నా నాకు ప్రేమే లేదు, అందుకని వన్నింటిలో నేను తప్పిపోయినాను. ఇప్పుడు నా హృదయం యథార్థంగా ప్రేమ ఉంటుగా చేయి. ఆ ప్రేమ అనేక సందర్భాల్లో నీ ఎదుట అది రుజువుపరచబడినట్లుగా చేయమని ప్రార్థన చేసుకోవాలా. రెండవదిగా కాబట్టి సమర్పణ బలిపీఠం యొక్క అనుభవంలో ఏం ప్రార్థన చేసుకోవాలా? నేను కూడా ఆశీర్వదించబడిన వానిగా నా ఆత్మీయ జీవితంలో దినము కూడా ఎదుగుట కొరకాయి ఇంకో ఎన్నో విషయాలు నేర్చుకోలేని కారణం చేత నీ ద్వారా ఇంకా ఏమి నేర్పించబడలేని స్థితిలో ఉన్నాను, నా సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలా. మూడవదిగా ఈ సమర్పణ బలిపీఠం ద్వారా మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే ఈ బలిపీఠం మన జీవితంలో ఉండడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ లక్ష్యం చేయనట్లుగా ఏ ఒక్క ఆజ్ఞ నా ప్రభు చెప్పిన మాట కనుక నేను వింటాను, ఇది నాకు కష్టమైనా సరేగాక నా ప్రభు ఆజ్ఞ కనుక నేను నెరవేరుస్తాను అని. కాబట్టి మనం ఆజ్ఞ నెరవేర్చడమే ఈ సమర్పణ బలిపీఠం కలిగి ఉంటాం. దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. చివరిగా కాబట్టి ఈ సమర్పణ బలిపీఠం అనేది మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కానీ లోకమంతా మిమ్మల్ని ఎరుగునట్లుగా కాబట్టి నీ పనిలో నేను కూడా పాల్పొంపులు పొందుల కొరకే సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకునవలసిన వారికి ఉంటున్నాం. ఈ తలంపులో హృదయంలో ఉంచుకుందాం. కాబట్టి వాక్యంలో ఒక మాట మన కొరకు ప్రార్థన చేసుకుంటూ కొన్ని అంశాలు చెప్తాము, వాటి కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సమర్పణ బలిపీఠం అబ్రాహాము జీవితంలో మా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను జ్ఞాపకం చేస్తున్నాను బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చివరి దినాల్లో ప్రభా నుంచి మా తండ్రి దేవా ప్రభా బలిపీఠం యొక్క అనుభవంలో మేము ఉండగలట్లుగా మీరు సహాయం దయచేస్తుంది ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైన ఆశీర్వాదం పొందిన వారమై ప్రవహించిన మా తండ్రి అంతకంతకు ఆత్మీయంగా ఎదిగేటువంటి వారి గుండు కొరకే సహాయం దయచేయండి. ప్రవర్తని మా ఆత్మీయ జీవితాలు ప్రవర్తన దినదినము అడుగంటిపోయేటువంటి దుస్థితిలో ఉంటుండగా దయతో మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు మిక్కిలి గొప్పవాడ వరకు ప్రభా మరి తండ్రి అభివృద్ధి పొందుతూ వచ్చిన మాటను ప్రభు మా జీవితంలో ఆత్మీయంగా నెరవేర్చుకున్నట్టుగా మీ సహాయం చేయవలసింది ప్రార్థన చేస్తున్నాం. ప్రభాని మిమ్మల్ని సేవించడం కొరకై మొదట ప్రభా మేము మీ దృష్టికి అంగీకారంగా ఉండగలట్లుగాను ప్రవహించిన ప్రభా తండ్రి మేము యోగ్యంగా సిద్ధపరచుకోవడానికి గుర్తులు మా ప్రభు ఎదుట మేము చూపగలిగినట్లుగా మీరు మా సహాయం చేయవలసింది ప్రార్థన చేస్తుంటున్నాం. వాగ్దానంలోకి నెరవేర్పు కొరకై ప్రభావించిన మా తండ్రి మేము ఆజ్ఞల మీద మా దృష్టి ఉంచేవారుగా మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి లోకంలోని ప్రతి వారు కూడా ప్రభా రక్షణ పొందుడు కొరకై ఈ చివరి దినాల్లో కార్యం జరిగించవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకున్నాము. వారి దినంలో పరిచయంలో దయతో సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. ప్రతి విధమైన పరిచర్య ద్వారా ప్రభు మీ నామనకు మీరు మహిమ తెచ్చుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రవహించిన మా తండ్రి దేవా కృప చొప్పున సహాయం తెచ్చేయండి. ప్రవర్తన బైబిల్ స్టడీ విషయంలో సహాయపడుతురండి. ప్రవర్తన సహోదరుల యొక్క కొడుకు విషయంలో జ్ఞాపం చేసుకోవస్తుంది ప్రార్థన చేస్తుంటున్నాం. శనివారం ఉపవాస ప్రార్థన కొరకై ఆదివారం పరిచయం అంతటి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఆరాధన వర్తమానంలో సహాయపడుతురండి. ప్రభా బలవర్తమానంలో కృపణ గురించి వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవర్తన మీ ఇంట్లో జరిగేటువంటి పలు విధమైన పరిచయాలు దీవెనకరంగా చేయండి. ప్రభా చిన్నపిల్లల మధ్య పరిచయ విషయమే ప్రార్థన చేస్తుంటున్నాం. అదే సమయంలో గొలుసు ప్రార్థన యవనస్తుల
ప్రభా తండ్రి పరిచర్య కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో సహాయపడుతూ రావస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవీణ్ మా ప్రభా నుంచి మా తండ్రి దేవప్రభా స్వార్థ పరిచర్యలో దేవంతలో సహాయపడుతూ వచ్చిన స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నుంచి మా తండ్రి దేవప్రభ ముందున పరిచయంతలో కూడా సహాయపడవస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం. అనేకులు ప్రభావ రక్షణ పొంది ప్రభావ నుంచి మా తండ్రి నరకం నుండి తప్పించబడడానికి ప్రభావ మీ రాజ్యంలో వారసులు కాగలినట్లుగా మీరు సహాయం తెచ్చి వస్తుందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభావ కొందరైనా ప్రవచించిన మా తండ్రి రక్షణ పొంది సంఘంలో చేర్చబట్టు కొరకాయ ప్రభా మీ గొప్ప కార్యమును జరిగించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవచించిన మా తండ్రి దేవా కృప చొప్పున సహాయం తెచ్చండి. ఎవరి విషయంలో కూడా శిలువలో ప్రభా మీరు పొందిన మరణం యొక్క వేదన ప్రభా తండ్రి వ్యర్థం కాకుండా మీరు సహాయం చేయవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మా ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో ప్రభా పరిచర్య తండ్రి ప్రభా నిచ్చిన మా తండ్రి మరి విస్తరించలేదో ప్రభా తండ్రి జ్ఞాపం చేసుకుని పరిచర్య సరిహద్దులు విశాలపరచబడినట్టుగా మీరు సహాయం చేయవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. చివరి దినాల్లో ప్రభా తండ్రి మీ మందిర పరిచర్య ఎంతో దైవికంగా ప్రయాణించిన మా తండ్రి దైవిక క్రమంలో ధరించబడి కొరకే సహాయం దయచేయండి. ప్రభా తండ్రి దేవా క్రమం మీ యొక్క మందిర క్రమమునకు మమ్మల్ని మేము కూడా అప్పగించుకునే వారి గుంటు కొరకే సహాయం దయచేయండి. సమస్తం కూడా మా ప్రభు మహిమార్థంగా క్రమంగా చక్కగా జరిగించబడి కొరకాయ మీరు సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మేము మీ దాసుల ద్వారా ప్రవచించిన మా తండ్రి ప్రభా తండ్రి మేము ఏమి నేర్పించబడతామో ప్రవచించిన మా తండ్రి ఎలాగో నడుచుకోవాలని ప్రభా నడుచుకున్న వారిని మేము చూడగలుగుతామో ప్రభా తండ్రి దానిని ప్రభా తండ్రి మేము అనుసరించే వారికి ఉన్నట్టు కొరకాయ మీరు మాకు సహాయం వచ్చేవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవచించిన మా తండ్రి కృప చొప్పున మీరు జ్ఞాపం చేసుకున్నాము. ప్రత్యేకంగా తండ్రి ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో వారిని దయతో దృష్టించవస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం. సోదరి జ్యోతికి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. సోదరి ప్రభా శ్రీదేవి కొరకు బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా తండ్రి దుర్గా ప్రసాద్ ప్రభా తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సోదరి యొక్క కుటుంబమును మీరు దర్శించి ప్రభా రక్షణలో రానట్లుగా మీరు సహాయము దయచేస్తుంది ప్రార్థన చేస్తున్నాము. తండ్రి దేవ సోదరి వెంకటేశ్వరమ్మక తండ్రి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకున్నాము. వారు కూడా ప్రభా రక్షణ పొంది మీ ఇంటికి సమకూర్చబట్టి కొరకు ఈ కార్యం చేయవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మా ప్రియుల కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉన్న వారిని జ్ఞాపం చేసుకున్నాము. ఎవరైతే వివాహాల విషయంలో చదువుల విషయాల్లో ఉద్యోగాల విషయాల్లో ప్రభా మీ వైపు చూస్తున్నారో జ్ఞాపం చేసుకోవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరైతే మారుమనసు తీర్మానం కలిగి ఉండి ప్రభా బాప్తిసం కొరకు వెనుకంజ చేస్తున్నారో వారిని కూడా మీ దయతో దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయ కటాక్షం చొప్పున సహాయం తెచ్చండి. మీ ఇంటి యొక్క ప్రతి అవసరత ప్రభా తెచ్చిపట్టు కొరకాయ మీరే కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయలిన ప్రేమ కలిగిన అసలు అప్పించుకుంటూ ప్రభా మీ కటాక్షం చొప్పున జ్ఞాపం చేసుకోవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రత్యేకంగా హెబ్రోన్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. హెబ్రోన్ యొక్క క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాయకత్వంలో మీ దాసులైన వారి మీద ప్రత్యేకమైన మీ ఆత్మ నుంచి వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవచించిన మాతని సహాయం తెచ్చండి. ఈ దినాలు సంఘాలు ఉన్న కలవరమైన పరిస్థితులు అల్లర్లు సంపూర్ణంగా ప్రభా మీరు తీసివేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి ఒకరి ఏళ్ల ఒకరికి ప్రభా తండ్రి ఏహ్య స్వభావము ద్వేషము కోపము మత్సరము ప్రభా నిచ్చిన మాతని హృదయాంతరంగుల నుండి సంపూర్ణంగా ప్రభా అవి తీసిపెట్టి కొరకే సహాయం తెచ్చింది. ఇసుక కాలంలో నిషిద్ధమైనటువంటి అపవిత్రమైన వస్తువులు మందిరంలో ప్రభా తండ్రి అవన్నీ కూడా తీసివి ప్రభా నిచ్చిన మాతండి కెరీతు వాగులో ఎవరైతే వేయబడియో అలానే ప్రభా మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రమైన దాన్ని కూడా తీసివేయడం సహాయం తెచ్చేయండి. దైవికమైన ఐక్యత ప్రేమ కలిగి ప్రభా తండ్రి దేవ ఒకరందు ఒకరి మనసు కలిగిన వారమై ఉండి ఒకరి యొక్క క్షేమం కొరకు ఒకరి యొక్క అభివృద్ధి కొరకు ఒకరి ఆత్మీయమైన భౌతికమైనటువంటి ప్రభా అవసరం తెచ్చిబట్టి కొరకాయ పాటుపడేవారిగా ఉండుట కొరకాయ సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. విశ్వాసుల సహవాసములో ప్రేమ ఉన్నది ఐక్యత ఉన్నదని ప్రభా నిచ్చిన మా తండ్రి లోకంలో చెప్పుకున్నంతగా ప్రభా తండ్రి ప్రభా మీ సంఘం యొక్క సాక్ష్యం మళ్ళీ తిరిగి ప్రభా లేవనెత్త వస్తుందిగా ప్రార్థన చేసుకుంటున్నాము. సహాయం కలుగు చేయండి. ప్రేమ మా తండ్రి మీ దయల కటాక్షం చొప్పున సహాయం తెచ్చి వస్తుందిగా ప్రార్థన చేస్తూ మెట్టు ప్రభా సంఘంలో అన్నీ కూడా తన క్షమాభివృద్ధి పొందుట కొరకై మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి మీకు ఇష్టమైతే మీరు అక్కడ ఆలస్యమైతే స్వార్థ కొరకైనటువంటి ప్రభా వాహన విషయంలో కూడా మీరు దయతో జ్ఞాపం చేసుకుని సహాయపడుతూ వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. కృప అనుగ్రహించండి. సమస్తం కూడా మీ కృపలను అసలు అర్పించుకుంటూ మా ప్రార్థన మీరు ఆలకించేందుకై స్తుతిస్తూ సాగిలపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలో సదాకాలము యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్.